తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హైడ్రా సెగలు రేపుతోంది. చెరువుల ఆక్రమణదారులు, అక్రమ కట్టడాల గుండెల్లో నిద్రపోతున్న హైడ్రాపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. అధికారంలోకి రాగానే హైడ్రాను పీక్కి పారేస్తామంటూ ఆయన చేసిన ప్రకటన చూస్తుంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది పరిస్థితి. అసలు కేసీఆర్ కు హైడ్రా అంటే అంత కడుపు మంట ఎందుకు? గత 10 ఏళ్లలో మీ అనుచరులు, మీ పార్టీ నేతలు చెరువులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తున్నందుక ఈ ఆక్రోశం. దొంగకు తేలు కుట్టినట్టు లోపల ఎందుకు అంత మదన పడిపోతున్నారు? నాడు కబ్జాలకు గురైన వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నేడు హైడ్రా తిరిగి ప్రజలకు అంకితం చేస్తుంటే మీకెందుకు అంత అసహనం? నాడు నాళాలను మూసేసి నగరాన్ని ముంచేస్తుంటే మౌనంగా ఉన్న మీరు నేడు ఆ నాళాలను, చెరువులను విముక్తి కలిగించి నగరాన్ని సుందరీకరిస్తుంటే తట్టుకోలేకపోతున్నారా? చెరువు నిండితే ఊరు పండుతుంది అన్న సామెతను మర్చిపోయి ఆక్రమణదారులు కొమ్ము కాస్తున్నారా? ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం దక్కడం మీకు ఇష్టం లేదా? తరతరాలుగా మూసి మురికి కూపంలో మగ్గుతున్న పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారికి సకల సౌకర్యాలతో పక్కా ఇళ్లు కట్టిస్తుంటే మీ కడుపు ఎందుకు మండుతోంది? మూసి ప్రక్షాళన జరిగితే పేదల పిల్లలు ఆరోగ్యంగా బతకకూడదా? పేదలు ఎప్పుడు ఆ మురికివాడల్లోనే మగ్గిపోవాలా? అసలు హైడ్రాతో పేదలకు నష్టం ఎక్కడ జరుగుతోంది? ఆక్రమణదారుల కబంధ హస్తాల నుంచి లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తి బయటపడుతుంటే మీ బినామీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనా ఈ ఆవేశం? పాపం పండగ మానదు, చేసినోడు సావక మానదు అన్నట్టు తప్పు చేసిన వారికి శిక్ష పడుతూ ఉంటే ఎందుకు రాజకీయ అల్లకల్లోలం?